అదే పెట్రోల్ బంకుల్లో ఎక్కడ స్టాక్ లేనందున ఇప్పుడే ఒక ట్యాంక్ ఇక్కడ వచ్చినందున ప్రజలు చూసి ఇక్కడ మొత్తం జనాలు మీదకి వచ్చేసారు. కానీ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళకు నీట్గా పెట్రోల్ వేసి పంపిస్తాము. కానీ పెట్రోల్ లేదని ఒక అపోహ ఉంది. అది ప్రజలు ఎవరు నమ్మద్దండి. వస్తుంది స్టాకు, మనకు స్టాక్ వచ్చిన వెంటనే ప్రజలకు వేస్తూనే ఉంటాము. కాబట్టి ఎవరేమి ఇబ్బంది పడే అవసరం ఏం లేదు. నా పేరు నర్సయ్య, ఏఎస్ఐ 2 టౌన్. లేవు. అది ఎందుకో మళ్ళీ మనకేం తెలియదు. పెట్రోల్ లేదని మొత్తం జనాలు ఇక్కడే వచ్చేసారు. ఆదోన్ మొత్తం ఎక్కడ లేదు. అది ఎందుకు కారణం ఏం తెలియదు. మాకు ఇప్పుడే పెట్రోల్ ట్యాంకర్ వచ్చింది. అది చూసి ప్రజలంతా ఇక్కడే వచ్చేసారు. మరి మళ్ళీ రేపు ఏమనేది మనకు రేపు అధికారులు చెప్తారు. మనకేం తెలియదు. ఓకేనా? థర్టీ ఇయర్స్ అయింది. ఎప్పటికి ఇప్పుడు ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదు. ఇప్పుడే జరిగింది. పెట్రోల్ బంకులు అన్ని బంద్ ఉన్నాయి. ఏదో కడపలో స్టాక్ లేదని చెప్తున్నారు. మొత్తం 4 పెట్రోల్ బంకులు చూసా, ఇది ఒకటి ఉంది. స్పందించడం లేదు. ట్రాఫిక్ చూడండి, ఒక కానిస్టేబుల్ లేరు ఇక్కడ, పట్టించుకుని నాదులు లేరు. కొట్లాడుతున్నారు ఆడ ప్రజలు. జి రాజేష్ యాదవ్, అడ్వకేట్. ఆదోన్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేక జనాలు ఇక్కడ స్టాక్ ఉన్నందుకు జనాలు మొత్తం ఇక్కడే వచ్చారు. వాళ్ళకు క్యూలో నిలబెట్టి ఒకరైన తర్వాత వాళ్ళకి నీట్గా పంపిస్తాము. కాబట్టి జనాలకు కంట్రోల్ చేస్తున్నాము. అందరికి నీట్గా వేసి పంపిస్తాము. ఇది పైన స్టాక్ లేదని ఒక పుకారు వచ్చింది. తర్వాత వేరే పెట్రోల్ బంకులు కూడా పెట్రోల్ లేదు. దానికోసం జనాలు మొత్తం ఇక్కడే ఈ పెట్రోల్ బంక్ వచ్చారు. అన్ని విధానంగా వేసి అందరూ పంపించేస్తారు. ప్రజలకు ఏం చెప్తున్నారు సార్ అంటే మళ్ళీ వాళ్ళు న్యూస్ వచ్చింది రేపు పెట్రోల్ 2-3 రోజులు లేట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు జనాలు అంతా ఇక్కడ వచ్చేసారు. ఇలాంటి పరిస్థితి అయితే ఎప్పుడైనా రాలేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం రావడం ఇట్లా. స్టాక్ ఇప్పుడే వచ్చింది. ఒక లోడ్ వచ్చింది. ఆ లోడ్ ఇప్పుడే అన్లోడ్ అయింది. అది అయిపోతే మళ్ళీ ఇంకా స్టాక్ వస్తాయి కానీ మళ్ళీ షూరీ చేస్తాం. ఓకే, స్టాక్ ఉన్న వరకే వేస్తాము. స్టాక్ వస్తే మళ్ళీ వేస్తాము. వేస్తారు, వచ్చిన కాటికి వేసేస్తారు. మీ పేరు? నా పేరు నర్సయ్య, ఏఎస్ఐ 2 టౌన్. ఏం లేవు ప్రజలు